యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కొత్తమంత్రి రాజశేఖరం గారికి సదానందం, నేను నిజంగా గాంధీ గారికి దండ వేయడానికి వచ్చాను, నువ్వు నమ్ముతున్నావా? మరి ఎందుకు వచ్చారండి? గాంధీ గారిని అడ్డం పెట్టుకుని ₹1 కోటి సంపాదించాలని వచ్చాను. ఏంటండి? ఇదిగా కాంట్రాక్ట్ మీద నువ్వు ఇంతవరకు ఎంత సంపాదించావు? మీకు తెలవంది ఏముంది చెప్పండి. సిమెంట్ లేకుండా వంతెల్ని కట్టి ఓ 10 లక్షలను, ఇసుక లేకుండా ఇల్లు కట్టి ఒక 20 లక్షలు సంపాదించానండి. అరసి బుర్ర లేకుండా 10 లక్షలు సంపాదించా. ఇప్పుడు ₹1 కోటి సంపాదించే అవకాశం వచ్చింది. జలగంగ ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తున్నారన్న విషయాన్ని ఢిల్లీలో ఫైల్లో నేను స్వయంగా చూశాను. ఆ కాంట్రాక్ట్ మనకి వస్తుంటారా? సరుకున్న మినిస్టర్ తో నువ్వు ఈ మాట అంటున్నావు అంటే నువ్వెంత తెలివి తక్కువడో నాకు ఇప్పుడు అర్థమవుతుందయ్యా. ఈ విషయం పేపర్లో వచ్చిందంటే తూములు కంపెనీ వాళ్ళు రేట్లు పెంచేస్తారు, కానీ నువ్వు ముందే తూములు కొనేసి రోడ్ల పక్క పడే. దాంట్లో ఉన్న బాధ మీకు ఏం తెలుసు చెప్పండి. బిల్లులు లేకుండా తూములు కొని ఒక్కొక్క తూముని లారీ మీద అక్కడ చేర్చాలి అంటే చేతిలో ఉన్న 30 లక్షలు వదులుకున్నట్టే. అబ్బా, కాంట్రాక్ట్ లో డబ్బు రాబడి లేవయ్యా, నేను చెప్పిన అయ్యా ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ కాంట్రాక్ట్ మనకు రాకపోతేను చెవులో పువ్వు పెట్టుకున్న వాడిని కాంట్రాక్టర్ చేసినందుకు నేను బాధపడుతున్నానయ్యా. చెప్పి పంచి చాలా ఇదిగా రాబడిలో మనకు 50-50. అలాగేనండి. ఇదిగా స్విస్ బ్యాంక్. అయ్యి బాబోయ్, అది సస్తే మర్చిపోను. మీరేం కంగారు పడకండి. తెల్లారే పాటికి రోడ్లు కనపడకుండా తూములతో పూడ్చి పెట్టిచ్చేస్తాను. పెంచలయ్యా సార్, ఈ తూముల్లో ఏదో ఫ్రాడ్ ఉందన్న అనుమానం. ఎందుకని మంచిది, నువ్వు వెళ్ళి డీసీపీకి సంగతి చెప్పిరా. కాంట్రాక్టర్ దౌర్జన్యం చేసే అవకాశాలున్నాయి. అలాగే సార్, వెళ్ళు. నమస్కారం అండి ఇంజనీర్ గారు. సదానంద గారు, ఈ పైపుల్ని ఇక్కడ చేయించింది మీరేనా? లేదండి, నేను కాకపోతే ఇంత ఖర్చు భరాయించగలిగినోడు ఈ ప్రాంతాల్లో కాంట్రాక్టర్ ఎవరున్నాడు చెప్పండి. మీ పరపతి గురించి నేను అడగలేదు. అనుమతి లేకుండా వీటిని ఇక్కడ ఎందుకు వేయించారు అని అడుగుతున్నాను. అంటే ఈ ప్రాజెక్టుకి మీరు టెండర్లు పిలిచినా ఆ కాంట్రాక్ట్ మరి నాకే వద్దు కదండి, అది మాత్రం వేయించానండి. ఇది మీకే వస్తుందని జోస్యం చెప్పారా? అవునండి, మా దగ్గర మీరు లంచం ఉంచుకుని ఆ కాంట్రాక్ట్ నా పేరుతో శాంక్షన్ చేయిస్తారని శిలక చెప్పింది. నీకు వచ్చేది కాంట్రాక్ట్ కాదు, జైలు శిక్ష. జైలు శిక్ష నాక? నువ్వేయిస్తావా? ఊరుకోవయ్యా, ఎవడనింటే నిజం అనుకుంటాడు. కాసేపట్లో డీసీపీ ప్రతాపరావు గారు వస్తే నీకే అర్థమవుతుంది. ఈ ఇంజనీర్ గారు అనుకున్నంత పని చేశాడురా. ఈవిడి బతుకుంటే మనకు ఆ కాంట్రాక్ట్ రాదు, కానీ ఈయన్ని థ్రిల్ చేసేయండి. కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రతాపరావు గారా? పర్వాలేదు, కూర్చోండి. పర్వాలేదు, నిలబడతాను. ఏమిటిలా వచ్చారు? నేను నేరస్తుల కోసం వచ్చాను. ఇక్కడ ప్రజా సేవకులే కాని ప్రజాద్రోహులు నేరస్తులు ఎవరు లేరండి. ఆత్మద్రోహం చేసుకునే మనిషికి ప్రజాద్రోహం గురించి ఏం తెలుస్తుంది రండి. ప్రతాపరావు గారు, నా సంగతి మీకు తెలియదేమో. నేను పుట్టినప్పుడు నలుగురులాగా అమ్మ అమ్మ అనలేదట, అహింస అహింస అన్నంట. నేను అలాంటి గాంధీవాదిని. గాంధీ గారు వద్దన్న బ్రాందీ గ్లాసును చేత్తో పట్టుకుని నేను గాంధీవాదిని అని చెప్పడం మీకే చెల్లుతుంది. అది పదవిలో ఉన్నారు కనుక. ఇంతకీ ఏ విషయం గురించి మాట్లాడడానికి వచ్చారండి తమరు?
ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ తూముల దగ్గర దారుణంగా హత్య చేయబడ్డాడు. చాలా మంచివాడు పోయాడయ్యా. ఓ పోల్దర ప్రమాయించు. ఆ తూములు శాంక్షన్ లేకుండానే సదానందం గారు అక్కడ వేయించారని, ఆ తూముల తాలూకు కాంట్రాక్టు మీరు వారికి ఇప్పిస్తారని అనేక పత్రికలు రాశారు. అదే అదే ఎల్లో జర్నలిజం. దానికి మీరు ఎల్లో జర్నలిజం అని ముద్దు పేరు పెట్టుకోవచ్చు. కానీ ఆ ఇంజనీరు చచ్చిపోయే ముందు తన ఎర్రటి చిక్కటి రక్తంతో ఒక పేరు రాశాడు. ఏమని రాశాడండి? రాజా అని 2 అక్షరాలు. రాజశేఖరం గారు గాని ఆయన తాలూకు మనుషులను గాని రాసే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా. డీసీపీ గారు రాజా అంటే నేనేని ఎందుకు అనుకోవాలండి? రాజరాజ నరేంద్రుడు కావచ్చు, రాజగోపాల్ కావచ్చు, రాజవర్మ కావచ్చు, రాజనాల కావచ్చు, ఇలా 1,00,000 పేర్లు నేనే చెప్తాను. రాజశేఖరం గారు, మీరు 10 లక్షల మంది ఓటర్లను మోసం చేయగల సమర్థులే కావచ్చు. ఒక హత్య చేసి దాన్ని మసిపూసి మారేడుకాయ చేయగల అర్హులే కావచ్చు. కానీ జీవితంలో దోషిని వదిలిపెట్టడం ఎరగని ఈ డీసీపీ ప్రతాపరావు మిమ్మల్ని నేరస్తులుగా రుజువు చేసే వరకు మీ నీడను వెంటాడుతూనే ఉంటాడు. గుర్తుంచుకోండి. అండి, ఈ డీసీపీ గారు కంపెనీకి తెస్తాడేమోనండి. నువ్వు అనుమానాలతో టైం వేస్ట్ చేయకు. ఆ చచ్చిపోయిన ఇంజనీర్ స్థానంలో వెంటనే మన మనిషిని అపాయింట్ చేయాలి. అన్నట్టు జ్ఞాపకం వచ్చిందండి, మా బామ్మర్ది ఒకడు ఇంజనీరింగ్ 3వ క్లాస్ లో పాస్ అయ్యి ఉన్నాడండి. ఆడు పనికి వస్తాడంటారా? మనకు కావాల్సింది చదువుకున్న సమర్థుడు కాదయ్యా, మనం చెప్పిన పనుల్లో చేసే చేతకాని వాడు. మరి డ్యాములు కడితే లటక్కన కూలిపోయింది అనుకోండి, అప్పుడు నీకేం నష్టం అయ్యా? ప్రభుత్వానికి నష్టం, ప్రజలకు నష్టం. ఇంకా మాట్లాడేవంటే ఆ సీట్లోకి రావాల్సిన తెలివైన కత్తి లాంటి కుర్రాడికి నష్టం. అవునులేండి, ఆ నష్ట జాతకుడి గురించి మనకెందుకు. ఏమయ్యా, ఇంతకీ ఆ నష్ట జాతకుడు ఎవడంటావు? టిఫిన్ టైంకి ఎలా వస్తానాడు, ఇంకా రాలేదేమిటి? ఎప్పుడు అన్నమాట తప్పడే. యు ఆర్ కరెక్ట్ అన్నయ్య, నీ తమ్ముడు ఎప్పుడు మాట తప్పడు. కానీ నువ్వే సెంటిమెంట్ తప్పి లతా నేను లేకుండా టిఫిన్ చేయడానికి సిద్ధపడిపోతున్నావు. అబ్బే ఏది ఇప్పుడే. కూర్చో తమ్ముడు కూర్చో. అమ్మాయి లత. అన్నయ్య, లతను నువ్వు చాలా గారాభంగా పెంచుతున్నావు. క్రమశిక్షణలో పెంచకపోతే ఏదో ఒకనాడు మనకి శిక్ష వేసే ప్రమాదం ఉంది, జాగ్రత్త. అమ్మాయి, నువ్వు ఫైనల్ ఇయర్ పూర్తి చేసి కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోయావు. ఇక నా మనసులో లేదు. నీ అంత అందగాన్ని చూసిన కళ్ళతో వేడి మొహం కళ్ళు చూడలేకపోతున్నాను. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు డియా? అమ్మో నాన్న. ఏమిటి నాన్న? ఇంకేమిటమ్మా,
అక్కడ టిఫిన్లు చల్లారిపోతున్నాడు, మీ బాబాయ్ వేడెక్కిపోతున్నాడు. నువ్వు తొందరగా రావాలి. బాబాయ్ వచ్చాడా? ఆ. వావ్, పద పద. హలో, ఉన్నారండి? ఒక్క నిమిషం. ఎవర్రా? ఎవరో మినిస్టర్ గారంటండి. మినిస్టర్ గారా? హలో, నమస్కారం అండి. ఫోన్ లో కూడా లేచి మాట్లాడాలా? చెప్పండి సార్. అదేనయ్యా మన సదానందం లేడు, కాంట్రాక్టర్ వచ్చి వాళ్ళ బామ్మర్ది పేరుస్తాడు. రేపు ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఆ కుర్రని సెలెక్ట్ చేయి. అతనికి బొత్తిగా మెరిట్. మెరిట్ మెరిట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇస్తే మనం చెప్పినట్టు ఎందుకు వింటారయ్యా? అతను సెలెక్ట్ చేయి. అలాగే సార్, అలాగే. ఎవరన్నాయా? మినిస్టర్ రాజశేఖరం గారు ఆ సదానందం గారి బావమరిదికి ఉద్యోగం ఇమ్మని ఫోన్ చేశారు. ఇచ్చేస్తున్నావా? పదవిలో ఉన్న వాళ్ళ మాట వెనక తప్పదు కదా. చిచ్చి, నీతో టిఫిన్ చేయడం నాదే బుద్ధితో. తమ్ముడు, అరే నువ్వు ఉండు బాబాయ్. నానేమన్నా తెలుతో కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఉద్యోగం వచ్చాడు. మోసగాడినైనా నమ్మొచ్చు కానీ పిరికివాడిని నమ్మకూడదు. ఏం చేద్దంటే భయంలో వాళ్ళు ఏమైనా చేసేస్తారు. ఉండు డాడీ, నేను ఉపాయం చెప్పనా? మెరిట్ లో నెంబర్ 1 కుర్రాడిని చూసి ఉద్యోగం ఇచ్చేయండి. మంత్రి గారు ఏమిటిలా చేశామని అడిగితే నాకు మతి మరపు ఎక్కువ, మీరు చెప్పిన కుర్రాడు పేరు అదే అనుకుని ఇచ్చేసానని బికమం పెట్టేయండి, సరిపోతుంది. ఏ అలా చేస్తావా? చేస్తావా లేదా చెప్పు. ఒప్పేసుకోండి. చేస్తానులే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం ఆంజనేయులు, ఏం జరిగింది? యూ డోంట్ వరీ సార్, జస్ట్ కాల్ జారిందంటే. ఏం లైలా, నీ టేబుల్ దగ్గర ఏమన్నా తెలుగు ఐస్కంతం పెట్టావా? ఏమోనండి, నాకు తెలియడం లేదు. సరిగ్గా నా టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అందరికి పెన్నులు, పెన్సిళ్ళు, ఫైల్స్ జారిపోతుంటాయి. వీడికి ఏకంగా కాలే జారినట్టుంది. దేవ గారు, నేను సొంతం పెట్టవలసిన ఫైల్స్ ఏమైనా ఉంటే పారండి, గీకవుతారా? గీక్కోవాల్సిందే. అదేంటి? ఐ కన్వే మై హార్ట్లీ కండోలెన్సెస్. కండోలెన్సెస్ ఫర్ వాట్? పెద్దడు ఎవరైనా పోయాడా? లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటి నీ సీటుకు ఈకలు పీకుతున్నారు. అదేంటి? బయట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. నిలబడి ఉండడం నాకు అలవాట్లేదు, ఏమనుకోకండి. బాబు, మీరు రాజశేఖరం గారి తాలూకే కదూ? యా, సీనియర్ కాల్స్ వచ్చా? పర్వాలేదు, తాగు బాబు. మినిస్టర్ గారు తాలూకు భానోజీరావు గారు. అవునవును, తెలుస్తూనే ఉందిగా. అయితే నేను వెళ్ళొచ్చా? మా మొహాన సిగరెట్ పొగ ఊదించుకునే కంటే నేను పంపించేయడమే మంచిది. వెళ్ళరా బాబు. నెక్స్ట్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. ఆర్ యూ మిస్టర్ భార్గవ? ఎస్ సార్. భార్గవరాముడు అంటే ఎవరు? తండ్రి ఆజ్ఞ నెరవేర్చడం కోసం కన్న తల్లినే తెగ నరికిన వాడు. భూమి చుట్టుకొలత ఎంత? 7,900 మైళ్ళు. భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఎంత? గంటకి 1000 మైళ్ళు. ప్రపంచంలో ఇప్పుడు పేరు పొందిన ఫుట్బాల్ ఆటగాడెవరు? డియాగో మరడోనా. ఇంజనీర్ బాధ్యతలు ఏమిటి? స్వార్థపరుడైతే దేశానికి వెన్నెముక లాంటి ప్రాజెక్టులను కూల్చివేయడం, నిస్వార్థపరుడైతే వాటిని నిలబెట్టడం కోసం తనుకూలిపోవడం. మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది? ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల. 1887వ సంవత్సరంలో ప్రిన్స్ ఫెడ్రిక్ కంఠానికి ఎడమ వైపున క్యాన్సర్ వ్యాధి సోకింది. డాక్టర్లు దాన్ని ఆపరేట్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల అతను సింహాసనం అధిష్ఠించిన 99 రోజులకే చనిపోయాడు. ఆ తర్వాత రాజకాంక్ష ఉన్న అతని కొడుకు కైజర్ రాజు కావడం వల్ల, అతను యుద్ధకాంక్ష గలవాడు, జ్ఞానశూన్యుడు కావడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. మీ నాన్నగారి వృత్తి? ఈ ఇంటర్వ్యూలో నేను సమాధానం చెప్పలేని ప్రశ్న అదొకటే సార్. ఆఖరిగా ఒక ప్రశ్న. ఈ క్షణంలో మా మనసులో ఏముందో చెప్పగలవా? నాకు ఈ ఉద్యోగం ఇవ్వకూడదని. అలా ఎందుకు అనిపించింది? ఎందుకంటే పెట్టేవాడికి తినేవాడు లోకు కనుక, అడిగేవాడికి చెప్పేవాడు లోకు కనుక. అలా తెలబోకండి సార్. ఒక ఇంజనీర్ గ్రాడ్యుయేట్ ని మీరు అడుగుతున్న ప్రశ్నలు ఏమిటి? అతనికున్న పురాణ పరిచయం, అతనికి తెలిసిన హిస్టారికల్ నాలెడ్జ్, అతనికున్న స్పోర్ట్స్ నాలెడ్జ్, ఇవా ఒక ఇంజనీర్ క్యాండిడేట్ కి కావాల్సిన అర్హతలు. మీరంతా అవకాశవాదులు. ప్రశ్నలు అడగడమే తప్ప సమాధానం చెప్పడం చేత కాని మేధావులు. అయినా మిమ్మల్ని నమ్ముకుని పూటకొక నిరుద్యోగి ఇంకా డిగ్రీలు చంకలో పెట్టుకుని ఆఫీస్ గుమ్మాలు ఎక్కుతూనే ఉన్నాడు. ఎలా? తల్లి మెడలో మంగళసూత్రాలు అమ్మి, అవి ఖర్చైపోతే ఒంట్లోని రక్తాన్ని అమ్మి. సార్, మహాత్మా గాంధీ తెల్లదొరతనాన్ని పోగొట్టగలిగాడేమో కానీ ఆయనే తిరిగి జన్మించిన ఈ నల్లదొరతనాన్ని మాత్రం పోగొట్టలేడు. ఎందుకంటే ఇప్పుడున్న ధరల రక్తం నలుపు, వాళ్ళ దగ్గరున్న డబ్బు నలుపు, వాళ్ళు ప్రోత్సహిస్తున్న బజార్లు నలుపు. మీరు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళడం ఇష్టం లేక జవాబు చెప్పే పెడుతున్నాను సార్. మా నాన్న వృత్తి ఏమిటని కదా మీరు అడిగింది? హీఈస్ ఎ లయర్, హీఈస్ ఎ డెసర్టర్.
కట్టుకున్న భార్యని కన్న బిడ్డని అనాథల్ని చేసి వెళ్ళిపోయిన కసాయివాడు. ఆ కసాయివాడి రక్తాన్ని పంచుకు పుట్టాను నేను. అయినా మిమ్మల్ని ఏమీ చేయకుండా పెడుతున్నానంటే నా చదువు నాకు నేర్పిన సంస్కారం. ఈ దేశంలో గాంధీల సంఖ్యను పెంచండి కానీ గాడ్సేల సంఖ్యను కాదు. అమ్మా, ఇంటిని ఇల్లాలిని గాలి కొదిలేసి సంఘం చేత నమ్మకద్రోహి అని ముద్ర వేయించుకున్న ఆ మనిషిని ఎందుకు మా పదే పదే జ్ఞాపకం తెచ్చుకుంటావు? నిజాయితీ నిలకడలేని ఆ మనిషి మూలంగానే కదమ్మా మనం సమాజం నుంచి విసిరివేయబడింది. ఎందుకు ఇంకా మన నుంచి పారిపోయిన ఆ వ్యక్తి కోసం ఆరాటపడతావు? ఈ మనిషి నీడ ఇంట్లో ఉన్నంత కాలం మనకు పట్టిన పీడ వదలదు, నాకు మనశ్శాంతి ఉండదు. భార్గవ, ఏమిట్రా ఈ పని? ఈ పని ఏనాడో చేస్తుంటే నీ తల్లి నీ కళ్ళ ముందే గుండె పగిలి చచ్చేదిరా. అమ్మా భార్గవ, మంగళసూత్రం కట్టించుకున్న నాకు లేని ద్వేషం నీకెందుకు ఆయన మీద? గుమ్మానికి రాసిన పసుపు, గుండెల మీద తాళి, నుదుటి కుంకుమ ఇంకా మిగిలిన్నాయంటే కారణం ఆ మహానుభావుడేరా. నేను బ్రతుకుండగా నువ్వు ఆయన్నే అనద్దు. తెరా ఇంటర్వ్యూకి వెళ్ళావా? వెళ్ళాను. ఏమైంది? పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏమిటో ఈ పెద్ద పెద్ద శ్లోకాలు చెప్తున్నావు, ఏమిటి దానికి అర్థం? పాపం పండినప్పుడల్లా భగవంతుడు అవతరిస్తాడట. అలాగే అవినీతి రికమెండేషన్లు పెరిగినప్పుడల్లా మనబోటి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఉష్కాకైపోతాయి. ఒక్క ముక్క అర్థం కాలేదు, ఏమిటి సరిగ్గా చెప్పు. నీ ఆటో తాళాలు ఎక్కడున్నాయి? ఎందుకు? ఉద్యోగం రాలేదని దేశాన్ని తట్టుకుండా నేను కూడా ఆటో నడుపుతాను. భార్గవ, ఆ మాట అనొద్దురా. ఈ కళతో నువ్వు యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకోవడం చూశాను. ఈ కళతో నేను గవర్నర్ గారు అభినందించడం చూశాను. అటువంటి ఈ కళతోనే నువ్వు ఆటో నడపడం నేను చూడలేనురా. వద్దు. ఈ దేశంలో మేధావులు నిరాశతో నిస్పృహతో నిరుత్సాహంతో రోడ్డులు పడితే ఏం జరుగుతుందో నాకు తెలుసురా. ఏం జరుగుతుందిరా? రక్తపాతం. ఇండియన్ హిస్టరీ ఎక్కువ చదివినట్టున్నారా, అందుకే నీకు రక్తపాతమే గుర్తుకొస్తుంది. ఏరా, నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నీకు నవ్వులాటగా ఉందా? అదొక్కటేరా మనపోటి మధ్యతరగతి వాళ్ళకి మిగిలిన ఆస్తి. జీవితం అనే ఆటలో నవ్వులాటే మనకి ఓదార్పు. సరే సరే, నీ మాటలకు అమ్మ నొచ్చుకున్నట్టుంది, వెళ్ళి ఓదార్చు. ఓదార్చిన ఆగని ఆవేదన రానాయన అది. అయితే నన్ను ఓదార్చు. దేనికి? నీ పర్మిషన్ లేకుండా మన కాలేజీ ఓల్డ్ బాయ్స్ ఫంక్షన్ లో ప్రవరాకుడి వేషం నువ్వే వేస్తామని వరం ఇచ్చి వచ్చాను. పెరిగే కాకుండా వరాలు ఇవ్వడంలో కూడా శంకరుడు వేనా? నేను వెయ్యను, పో. చంపేవు, పో. నా మాట విని నువ్వు వరుదిని వేషం ఏవే? వేస్తానే. ప్రవరక్షుడు ఎవరేస్తారు? ఇదిగో కొంతమందిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చాం. ఇతని చూడు. వీడా నోసుల సొద్దు. పోనీ ఇతను? వీడు సెన్సుల సొద్దు. పోనీ ఇతను? అబ్బా, వీడు బ్రెయిన్ సొద్దే. చెందుకే దాన్ని అలా ఉడికిస్తారు. అసలు ఫోటో చూపించండి. భార్గవ్, నా మాట నీ గడ్డం పుచ్చుకుని బతిమాలుతాను. నా మాట నన్ను విసిగించుకో. భార్గవ్ ప్లీజ్, నా మాట రా. నేను విన్నా. ఏమిటా మాడవాసన? మాడిపోయిందా? లేదులే. ఇందా కూరగాయలు. నా తల్లే, బంధుత్వం లేకపోయినా కన్న కూతుర్లా ఎంత అభిమానం చూపిస్తున్నావే. నీ చేతులు పట్టుకుని బతిమాలుతున్నారా? నా కోసం వేరే వేషం. ఏ కాలేజీలో నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను, ఆ కాలేజీలో నిరుద్యోగిగా అడుగు పెట్టకూడదు అనేది నా ప్రిన్సిపల్ రా. నేను వెయ్యను. నీ కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాను రా. నా పరువు పోతుందిరా. నా కోసం వేషం అయ్యరా. నువ్వెప్పుడొచ్చావు? మీరన్నే గడ్డం పట్టుకొని బ్రతిమాలుతున్నప్పుడు నేను గుమ్మం దగ్గర ఉన్నాను. చేతులు పట్టుకొని ప్రాధేయపడుతున్నప్పుడు వంటింట్లో ఉన్నాను. కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతున్నప్పుడు ఇక్కడున్నాను. నా ఏకైక భార్య కదా, అలా చూస్తూ నుంచోపోతే నా పొజిషన్ తీసుకోవచ్చు కదా. అదేం అవసరం లేదు. అసలు అన్నయ్య అడగాల్సిన పద్ధతులు అడిగితే ఎందుకు ఒప్పుకోడు? అడగాల్సిన పద్ధతి ఉంటుందా? వరోతిని వేషం ఎవరేస్తున్నారు మీరు అన్నయ్యతో చెప్పారా? ఎవరు వేస్తున్నారు? లత. లత అయితే ఒప్పుకుంటావా? చచ్చా, లత అయితే ఏంటి, పీత అయితే ఏంటి? ప్రిన్సిపల్సే కరెక్టరా. కానీ టికెట్లనే అమ్మేశాను దేవుడు. టికెట్లనే అమ్మేశావా? ఎందుకు? ఆటో మీద అప్పు తీర్చుకోవడానికి కాదురా. ఆ డ్రామా మీద వచ్చే డబ్బుని వికలాంగుల సహాయంతో డొనేట్ చేస్తున్నాం. రే ఓసారి ఇంకో. చచ్చా, బాగోదు, మావిడుంది. నేను లోపలికి వెళ్తాను. ఇంకొక పైన నేను తనాల్సిందే. ఇంత మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ తెలుసుంటే ముందే ఒప్పేసుకునేవాడు కదరా. అంత గ్యాస్ ఇదంతా లత కోసమే. లతవరే?
అద్వైతం బ్రహ్మ అహమేవా బ్రహ్మ నా జీవిత యజ్ఞంలో చేయను దుష్కర్మ ఎందుకులే కాముక బోధన మృగేక్షణ చూపవే మా గృహ సీమకు మందయాన అంగాంగాలను అలుముకునే అనంద యజ్ఞపు అగ్నిది తనువులు దానములిచ్చుకునే మనవులు కోరని మార్గమిది శ్రీహరి ఓ నారి మరునారి మాంసాహి వీడగదే ఈ సంసారిని విలాసిని ఆనందో బ్రహ్మ అనురాగం బ్రహ్మ ఈ మన్మథ యజ్ఞంలో ధరించని జన్మ ఎందుకులే కాముక బోధన మృగేక్షణ క్షణ సౌఖ్యాల పడనేలా వంచన చల్లదు చంచల చిత్తుడనే కానుబాల వైరాగ్యానికి నిచ్చెనలు పాండిత్యాలను మెచ్చితిలే వారిజ నేత్రల కౌగిలికి వారిజ భవులే వచ్చిరిలే పోగదే సుకుమారి సురనారి నీ దారి చూపగదే ఇంటికి దారిని వరుధిని ఆనందో బ్రహ్మ అనురాగం బ్రహ్మ ఈ మన్మథ యజ్ఞంలో ధరించని జన్మ ఎందుకులే కాముక బోధన మృగేక్షణ ఆ అబ్బాయికి తెలివితేటలే కాకుండా ఫైన్ ఆర్ట్స్ లో కూడా ప్రవేశం ఉందన్నమాట. భార్గవ్ మీకు తెలుసా డాడీ? మొన్న ఇంటర్వ్యూకి వచ్చాడమ్మా, అదరగొట్టేశాడనుకో. మెరిట్ కి ఉద్యోగం ఇవ్వాలంటే నిజంగా అతనికే ఇవ్వాలి. ఇవ్వాలి అంటున్నావు, ఇవ్వడం లేదా? ఆ మినిస్టర్ గోడ పెడుతున్నాడు. నీతో ఫోన్ చేయడం నాదే బుద్ధి. బాబాయ్ ఉండు బాబాయ్, నీ అలకపోవాలంటే డాడీ చేత ఆ మినిస్టర్ కి ఫోన్ చేయించి నువ్వు రికమెండ్ చేసిన కుర్రాడికి నేను ఉద్యోగం ఇవ్వలేదు అని చెప్పించాలి, అంతే కదా? అప్పుడు కదా ఈ ప్రతాపరావు అన్నను గౌరవించేది. మా డాడీని అంత తక్కువగా అంచనా వేయకు బాబాయ్. ధైర్య సాహసాల్లో ఆయన గెలవగలిగిన వారు ఎవరూ లేరు. అవసరమైతే ఎటువంటి పెద్దవాడినైనా ఎదిరించగలరు. తలుచుకుంటే ఇప్పుడే ఆ మినిస్టర్ కి ఫోన్ చేయగలరు. నువ్వెంత, నీ కెపాసిటీ ఎంత, నేను నువ్వు రికమెండ్ చేసిన వాడికి ఉద్యోగం ఇవ్వటం లేదు పో అని చెప్పగలరు. హలో, నేను భానోజీరావు మాట్లాడుతున్నాను. నీకు నువ్వేలా అక్షయ, నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏమిటి, మా క్యాండిడేట్ ఉద్యోగం ఇచ్చినట్టేనా? ఐఎమ్ సారీ సార్, ఇవ్వడం లేదు అని చెప్పడానికే ఫోన్ చేస్తున్నాను. అవునండి, ఏ అర్హత అయిన ఒక చవటకి ఉద్యోగం ఇచ్చి నేను చదివిన చదువుకి చేస్తున్న ఉద్యోగానికి మచ్చ తెచ్చుకోలేను. ఏండి మంచి థ్రిల్లింగ్ న్యూసా? నాకు కాదయా, నీకే. మీ వాడికి ఉద్యోగం ఇవ్వనన్నాడు ఇంజనీర్. అయ్యో బాబోయ్, గొప్ప థ్రిల్ చేశాడండి. మీ మాట నమ్మి 5 లక్షలు స్విస్ బ్యాంక్ లో జమ చేశారండి బాబు. అబ్బా, మరో విషయంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు అవయ్యా. కానీ ఇంజనీర్ ఉన్నట్టు మాటలా మార్చాడయ్యా. అదేనండి, ఆడి చేత మనం పని చేయించుకోవాలంటే ఆ కళ్ళు దోసగాని పురమాయించాలి.
నీ అమ్మ కడుపు బంగారంగాను నువ్వు ఎక్కడ చచ్చావంటరా? నీ కోసం ఎత్తుక్కోలేక నేను చచ్చాను. ఏంటి గీత బుద్ధుడు అయిపోయావనుకున్నావా? మామిడి చెట్టు కింద కూకున్నావు. ఒక నాయాల్ని మర్డర్ చెయ్యాలా, అడిటేపై వెళ్తాడంట, అందుకే ఇక్కడ బీటేశా. అట్టగా రాజశేఖరం గారు కూడా నీకు చిన్న పని చెప్పారా? అది చేయగల సమర్థుడివి నువ్వేనంట. చెప్పు, చెయ్యా కాలా మడ్ర? అంత పెద్ద పని కాదులేవో. మరి ఇంజనీర్